హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. మీరు ఏ కైండ్ ఆఫ్ ఇయర్ ఫోన్స్ అయితే యూస్ చేస్తున్నారు? లైక్ వైడ్ ఇయర్ ఫోన్సా, లేదన్నట్లయితే బ్లూటూత్ నెక్ బ్యాండా, లేదా ఓవర్ హెడ్ ఫోన్సా, లేదన్నట్లయితే TWS బడ్సా? లెట్ మీ నో, కామెంట్ చేయండి. అండ్ వాటిల్లో మీకు నచ్చిన ఫీచర్ ఏంటి అది కూడా కామెంట్ చేయండి. ఈరోజు మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. దట్ ఈస్ నథింగ్ బట్ బోట్ Airdopes 131 Pro. ఆల్రెడీ మార్కెట్లో ఉంది కదా, అంటే అది వచ్చేటప్పటికి మీకు నార్మల్ వేరియంట్, ఇది వచ్చేటప్పటికి ప్రో వేరియంట్. ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి అంటే ప్రో వేరియంట్ కూడా మీకు ఆల్మోస్ట్ అదే ప్రైజింగ్ లో రావడం జరుగుతుంది. అండ్ అఫ్ కోర్స్ దాని సక్సెసర్ అని మనం అనుకోవచ్చు. దీంట్లో ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటి అంటే మీకు యాసప్ ఛార్జ్, అంటే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఛార్జింగ్ టెక్నాలజీని మనకి ఇందులో తీసుకొచ్చారు. లైక్ మొబైల్ ఫోన్స్లో మనం ఏదైతే డాట్ ఛార్జ్, ఫ్లాష్ ఛార్జ్ అంటూ ఉంటాం చూసారా, సేమ్ అదే విధంగా 5 minutes దీన్ని మీరు ఛార్జ్ చేశారు అన్నట్లయితే 60 minutes ఆఫ్ బ్యాటరీ బ్యాకప్ అయితే మీకు రావడం జరుగుతుంది. ఆల్మోస్ట్ 1 hour హెసల్ ఫ్రీగా మీరు మ్యూజిక్ని అయితే ఆస్వాదించవచ్చు. దీంతో పాటు దీంట్లో IPX5 బీస్ట్ మోడ్, అదేనండి సూపర్ లో లేటెన్సీ మోడ్ అని అంటారు. 65 milliseconds మనకి ఇందులో లో లేటెన్సీ మోడ్ రావడం జరుగుతుంది. ముఖ్యంగా గేమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ దీనిపైన ఒక లుక్ వేయచ్చు. అండ్ ఈ బడ్జెట్లో మాత్రం నిజంగా బోట్ గురించి నేను మీకు స్పెషల్గా చెప్పాల్సిన అవసరం ఏముంది. ఇండియాకు బేస్ పసందే, అలాగే దీంట్లో కూడా బేస్ మాత్రం చాలా బాగుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్బాక్సింగ్ చూసేయండి, దాని తర్వాత దీని గురించి మరింత ఇన్ఫర్మేషన్ మనం మాట్లాడుకుందాం. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వీడియోని లైక్ చేసారా? లైక్ చేయకపోతే లైక్ చేయండి. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకోసం ఇలాంటి అమేజింగ్ టెక్ కంటెంట్ తెలుగులో తీసుకొస్తూ ఉంటాను. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసు టెక్ వ్లాగ్స్. సో ఇది ఫ్రెండ్స్ బోట్ కి సంబంధించినటువంటి Airdopes 131 Pro. దీంట్లో మనకి 11mm బోట్ సిగ్నేచర్ సౌండ్ డ్రైవర్స్ ని మనకి ఇందులో యూజ్ చేయడం జరిగింది. ఒక్కసారి మీరు ఛార్జ్ చేశారంటే సుమారుగా మీకు 45 hours ఆఫ్ ప్లేబ్యాక్ టైం రావడం జరుగుతుందంట. యాజ్ ఆఫ్ నో దీని ప్రైస్ అయితే నాకు తెలియదు. సో మోస్ట్లీ ఇది వచ్చేటప్పటికి అరౌండ్ 1200-1300 ప్రైస్ సెగ్మెంట్లోనే లాంచ్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. అన్బాక్సింగ్ అయితే చేసేద్దాం. ఏం స్టిక్కర్స్ ఇట్లాంటివి అయితే ఏం లేవు, డైరెక్ట్గా మనం దీన్ని అయితే పుల్ చేయటమే. సో ఇక్కడ బాక్స్ ఓపెన్ చేయగానే మనకి TWS బడ్స్, దీని అయితే మనం పక్కకు పెట్టేసేద్దాం. అండ్ ఇక్కడ ఒక చిన్న బాక్స్ని అయితే ప్రొవైడ్ చేస్తారు. అఫ్ కోర్స్ దీంట్లో మనకి దీనికి సంబంధించినటువంటి యాక్సెసరీస్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎస్, దీనికి సంబంధించినటువంటి సిలికాన్ టిప్ లాంగ్ సైడ్ విత్ Type A to Type C కేబుల్. అఫ్ కోర్స్ బిల్ట్ క్వాలిటీ కూడా బాగానే ఉంది. ఇక దీన్ని పక్కకు పెట్టారు అన్నట్లయితే కనుక దీనికి సంబంధించినటువంటి యూజర్ మాన్యువల్ యాజ్ యూజువల్గా చదవము. అండ్ దీనికి సంబంధించినటువంటి కంపెనీ క్యాటలాగ్, మరికొన్ని ప్రొడక్ట్స్కి సంబంధించి, దీనికి సంబంధించినటువంటి ఒక FAQ కార్డ్, అంటే దీన్ని ఎలా యూజ్ చేయాలి, ఏమన్నా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే. అండ్ బోట్ స్టిక్కర్ని కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ దీంతో పాటు వీళ్ళకి సంబంధించినటువంటి బ్రాండ్ అంబాసిడర్ సిగ్నేచర్ కార్డ్స్తో కూడినటువంటి ఆప్షన్స్ అండ్ వారంటీ కార్డ్ అని మనం అనుకోవచ్చు. సో ఫ్రెండ్స్, చూసారు కదా అన్బాక్సింగ్ వీడియో అయితే. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని డిజైన్ అండ్ బిల్డ్ గురించి మనం మాట్లాడుకుందాం. డిజైన్ అండ్ బిల్డ్ ఆల్మోస్ట్ ఆల్ మీకు రెగ్యులర్ మనం TWS బడ్స్ ఎలా అయితే చూస్తుంటాం అలాగే ఉంటుంది. కాకపోతే ఇది కొంచెం కాంపాక్ట్ సైజ్లో ఉంటుంది. చేతిలో చాలా సునాయాసంగా ఇది ఇమిడిపోవడం అయితే జరుగుతుంది. దీంట్లో బేసికల్లీ బయట అవుటర్ సైడ్ అంతా కూడా మనకు వచ్చేటప్పటికి మ్యాటిక్ ఫినిష్ని అయితే ప్రొవైడ్ చేశారు. దీనివల్ల మనకి ఫింగర్ ప్రింట్ అనేది అట్రాక్ట్ కాదు. స్క్రాచెస్ విజిబిలిటీ కూడా కొంచెం తక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంది కంపేర్డ్ టు గ్లాస్ కన్నా. అండ్ దీని లోపల ఉండేటువంటి ఇయర్ బడ్స్ ఏవైతే ఉన్నాయో, ఎక్కడైతే మనకి ఇయర్ లోపలికి వెళ్తుందో అక్కడంతా కూడా మనకి గ్లాసీ ఫినిష్ని అయితే ప్రొవైడ్ చేశారు. వేర్ మనం ఎక్కడైతే ఫింగర్స్ని టచ్ చేస్తామో అక్కడ మ్యాట్ని ప్రొవైడ్ చేశారు ఎక్స్ట్రా గ్రిప్ కోసం, విచ్ ఈస్ కూల్. ఇక దీంట్లో మనకు వచ్చేటప్పటికే పాలీకార్బన్కి సంబంధించినటువంటి ప్లాస్టిక్ మెటీరియల్ ఇదంతా కూడా. అండ్ ఈ బడ్జెట్కి ఈ లిడ్ క్వాలిటీ కూడా క్వైట్ కూల్ అనే నా అభిప్రాయం. ఇక దీంట్లో మీకు వచ్చేటప్పటికి IPX5 వాటర్ రెసిస్టెంట్ టెక్నాలజీ ఉంటుంది. చిన్నపాటి వర్షపు చినుకులు, జిమ్ లేదా మీరు వర్కౌట్ చేస్తున్నప్పుడు, లేదా కాఫీ ఇట్లాంటివి ఏమన్నా పొరపాటున స్ప్రిల్ అయినా కానీ దానికైతే ఇది సస్టైన్ అవ్వగలదు. ఇక ఇయర్ బడ్ డిజైన్ కూడా బాగానే ఉంది. ఇయర్లో మీకు ఫీల్ కూడా బాగానే ఉంటుంది. ఎక్కడ ఇది లూజ్ కాంటాక్ట్ కానీ ఊడిపోవటం కానీ ఇలాంటివి అయితే జరగదు. అండ్ ఇందులో మీకు ఏ విధమైనటువంటి యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఇలాంటి టెక్నాలజీ అయితే లేదు. కానీ మనకి ఇన్ ఇయర్లో ఫిక్స్ అయిపోయిన తర్వాత ఆల్మోస్ట్ ఆల్ మనకి ENC లాగా ఇందులో ఉండేటువంటి సిలికాన్ టిప్స్ ఇవన్నీ యాడ్ చేయడం జరుగుతుంది. సో బయట వాయిస్ ఏవైతే ఉన్నాయో ఆల్మోస్ట్ ఆల్ మీకు 30 to 40% ఇది కట్ ఆఫ్ చేయటం అయితే జరుగుతుంది. సో ఆడియో హీరింగ్ ఏదైతే ఉందో మీకు కొంచెం బెటర్ ఎక్స్పీరియన్స్ని ప్రొవైడ్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. సో ఓవరాల్గా డిజైన్ పరంగా ఐఎమ్ వెరీ సాటిస్ఫైడ్. అండ్ బై ద వే ఇక్కడ మనకు పంపించిన కలర్ గ్రీన్ కలర్, దీంతో పాటు ప్యారల్గా మీకు బ్లూ అండ్ బ్లాక్ కలర్స్లో కూడా ఇది అవైలబుల్ ఉంటుంది. ప్రీవియస్లీ మనకి 131లో వచ్చేటప్పటికి 13mm డ్రైవర్స్ వాడితే ఇందులో 11mm బోట్కి సంబంధించినటువంటి కస్టమైజ్ డ్రైవర్ని యూజ్ చేశారు. సో ఇందులో మీకు హైస్ ఏవైతే ఉన్నాయో చాలా బాగున్నాయి. ఆల్మోస్ట్ ఒక ప్రీమియం సెగ్మెంట్లో వచ్చినటువంటి అవుట్పుట్ అయితే
వస్తున్నాయి, ముఖ్యంగా హైస్. సో ఓకల్స్ లేదా మిడ్స్ ఏవైతే ఉన్నాయో క్వైట్ డీసెంట్. అలాగే మనకి లోస్ ఏదైతే మీరు బ్యాస్ అంటారు చూసారా, సో అది మాత్రం ఎక్స్ట్రాడినరీ. కాకపోతే దీంట్లో ఆడియో లౌడ్నెస్ ఏదైతే ఉందో ఇంకొంచెం బెటర్గా తీసుకొచ్చుంటే బాగుండేదని నా అభిప్రాయం. అంటే ఓవరాల్గా మ్యూజిక్ ట్యూనింగ్ అయితే పర్ఫెక్ట్, కానీ ఆడియో లెవెల్ ఏదైతే ఇంకొంచెం బెటర్గా తీసుకొచ్చుంటే బాగుండేదని నా అభిప్రాయం. అండ్ దీంతో పాటు ఈ పైన మనకి బోర్డ్ సింబల్ ఉంటుంది చూసారా, ఇక్కడ మనకి కెపాసిటివ్ టచ్ కంట్రోలర్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. దీని మీద మనం ట్యాప్ చేయడం వల్ల నెక్స్ట్ ట్రాక్, ప్రీవియస్ ట్రాక్, వాయిస్ అసిస్టెంట్ సర్వీసెస్ ని యాక్టివేట్ చేసుకోవటం, దీన్ని రీసెట్ చేయటం, పవర్ ఆఫ్ చేయటం, అలాగే మనం వాయిస్ అసిస్టెంట్ సర్వీసెస్ ని కూడా యూజ్ అయితే చేయొచ్చు. ఇప్పుడు మీకు రైట్ సైడ్ మీద ఉన్నటువంటి ఇయర్ బడ్ మీద డబుల్ ట్యాప్ చేశారంటే నెక్స్ట్ ట్రాక్, అలాగే లెఫ్ట్ సైడ్ మీద ఉన్నటువంటి ఇయర్ బడ్ మీద ట్రిపుల్ ట్యాప్ చేశారన్నట్లయితే ప్రీవియస్ ట్రాక్. అలాగే దీంతో పాటు మనకి కాల్ వస్తున్నప్పుడు సింగిల్ ట్యాప్ ఆన్సర్, డబుల్ ట్యాప్ రిజెక్ట్. అలాగే మీరు కనుక రైట్ సైడ్ దాన్ని హోల్డ్ చేసి 3 సెకండ్స్ పట్టుకున్నారు అన్నట్లయితే ఆటోమేటిక్గా మీకు వాయిస్ అసిస్టెంట్ సర్వీసెస్ యాక్టివేట్ అవ్వటం. ఒకవేళ రెండింటిని బోత్ కలిపి పట్టుకొని 5 సెకండ్స్ ఉన్నారు అన్నట్టయితే రీసెట్ అవ్వటం. ఇక రైట్ సైడ్ బటన్ ని ప్రెస్ చేసి 3 సెకండ్స్ పట్టుకున్నారు అంటే బీట్స్ మోడ్. ఇట్లా ఈ కంట్రోలర్స్ అన్నిటిని మనకు ప్రొవైడ్ చేస్తారు. ఆఫ్ కోర్స్ వీటిని అయితే మనం యాప్ ద్వారా కానీ లేదన్నట్లయితే బ్లూటూత్ సెట్టింగ్స్ లో కానీ కస్టమైజ్ చేసుకోలేం. బై డిఫాల్ట్ గా వచ్చినటువంటి కంట్రోలర్స్ ని మాత్రమే మనం యూజ్ చేయాలి. అఫ్ కోర్స్ ఈ బడ్జెట్ లో మనము వాటిని కూడా ఎక్స్పెక్ట్ అయితే చేయలేము. సో దీంట్లో వీళ్ళు బ్యాటరీ క్లెయిమ్ విషయానికి వచ్చారు అన్నట్లయితే ఒకవేళ మీరు కనుక 60% వాల్యూమ్ తో యూజ్ చేశారంటే 5 అవర్స్ ఆఫ్ బ్యాటరీ బ్యాకప్ ఏది ఫోన్ కాల్ కి. బట్ నా విషయానికి వచ్చారనంటే అరౌండ్ 3.5 అవర్స్ దాకా మీకు అవుట్పుట్, 3.5 అవర్స్ దాకా మీకు అవుట్పుట్ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ మీరు కనుక మ్యూజిక్ వింటున్నారు అన్నట్లయితే కనుక దీంట్లో అంటే విత్ ఛార్జింగ్ కేస్తో సహా 60% వాల్యూమ్లో కంపెనీ క్లెయిమ్ చేయటం అరౌండ్ 45 అవర్స్. బట్ నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం మనం ఎట్లాగో హై వాల్యూమ్లోనే వింటాం. అప్రాక్సిమేట్లీ మీకు వచ్చేటప్పటికే సుమారుగా 35 to 40 అవర్స్ దాకా మీరైతే దీన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈవెన్ దీంట్లో మనకి ఈచ్ బడ్ అంటే ఒక్కసారి ఇది ఫుల్ ఛార్జ్ చేసుకొని ఎంతసేపు మనం మ్యూజిక్ వినొచ్చు అని అంటే కనుక ఫుల్ వాల్యూమ్లో మీరు అప్రాక్సిమేట్లీ 7.5 అవర్స్ దాకా మీకు బ్యాటరీ బ్యాకప్ వచ్చేటువంటి అవకాశం ఉంది. అంటే ఓవరాల్గా కేస్ తోటి మరొక 3 to 4 టైమ్స్ మీరు దీన్ని రీఛార్జ్ అయితే చేసుకోవచ్చు, అంటే బడ్స్ని రీఛార్జ్ చేసుకోవచ్చు. కేసులో వచ్చేటప్పటికి మీకు 380 mAh ఆఫ్ ద బ్యాటరీని ప్రొవైడ్ చేస్తే వేర్ ఈచ్ బడ్ వచ్చేటప్పటికి మీకు అప్రాక్సిమేట్లీ 40 mAh ఆఫ్ ద బ్యాటరీని కలిగి ఉండడం అయితే జరుగుతుంది. ఇక దీంట్లో మనకు వీళ్ళు ప్రొవైడ్ చేసినటువంటి IPW టెక్నాలజీ ఏంటి అంటే జస్ట్ మీరు ఎప్పుడైతే ఇట్లా లిడ్ ఓపెన్ చేయగానే ఆటోమేటిక్గా ఒకవేళ మీరు బ్లూటూత్ కనెక్ట్ అయి ఉంటే పేర్ అయిపోవడం జరుగుతుంది. ఒక రకంగా చెప్పాలంటే ఇన్స్టెంట్ కనెక్షన్ అని చెప్పుకోవచ్చు. అంటే మనం ఇయర్ టిప్స్ పెట్టుకొని వెయిట్ చేయాల్సిన అవసరం లేకుండా which is cool. అండ్ దీంతో పాటు వీళ్ళు వాడినటువంటి ENX టెక్నాలజీ ఏదైతే ఉందో మీకు బెటర్ ఆడియో అవుట్పుట్ అయితే తీసుకొని రావడం జరుగుతుంది. అండ్ ఇదే కాదు, దీంట్లో మనకు వచ్చేటప్పటికి బ్లూటూత్ 5.3 టెక్నాలజీని యూజ్ చేశారు. సాధారణంగా స్టిల్ ఇప్పటికీ మన మొబైల్ ఫోన్లో 5.0, 5.1, 5.2నే చూస్తున్నాం. 5.3 అంటే ఆల్మోస్ట్ ఫ్లాగ్షిప్ లెవెల్ ఫోన్స్లో చూస్తుంటాం. ఆ టెక్నాలజీని అయితే ఇందులో యూజ్ చేయడం జరిగింది, విచ్ ఈస్ కూల్. ఓవరాల్గా చెప్పాలి అన్నట్లయితే కనుక 1299 రూపాయలకి రియల్లీ అమేజింగ్ ప్రోడక్ట్. బోర్డ్ గురించి నేను మీకు స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. టోటల్లీ పైసా వసూల్ ప్రోడక్ట్ అనే నా అభిప్రాయం. ఒకవేళ మీరు కనుక ఈ ప్రోడక్ట్ ని పర్చేజ్ చేయాలనుకుంటున్నారు అన్నట్లయితే ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. ఫీల్ ఫ్రీ టు యూజ్ మై లింక్స్. ఇకపోతే మీకు ఈ పర్టికులర్ ప్రోడక్ట్ లో నచ్చినటువంటి ఫీచర్ ఏంటి లెట్ మీ నో. కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయగలరు. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈజ్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.